ప్రముఖ వ్యాపార మీడియా వేదిక హైబిజ్ టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 మూడవ ఎడిషన్ కార్యక్రమంలో జీవిత బీమా రంగంలో అసాధారణమైన ప్రొఫెషనల్ సేవలు అందించిన ప్రముఖ బీమా నిపుణులు కౌటికే విఠల్కి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో జరిగింది. ఈ అవార్డును మిస్ యూనివర్స్ తెలంగాణ కేశ్వి చావ్డా మరియు ఏవీపీ చక్రవర్తి చేతుల మీదుగా కౌటికే విఠల్, కౌటికే ఆదిత్యకు ప్రదానం చేశారు. 4 దశాబ్దాలకు పైగా జీవిత బీమా రంగంలో నిరంతర సేవలు అందిస్తున్న కౌటికే విఠల్ ప్రస్తుతం ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు అనుబంధంగా దేశంలోని నవంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా విశేష గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా కౌటికే విఠల్ మాట్లాడుతూ, ఈ అవార్డు నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నాపై విశ్వాసం ఉంచిన ప్రతి కస్టమర్, నా టీం సభ్యులు, నా కుటుంబ సభ్యుల సహకారానికి ప్రతీక. జీవిత బీమా ద్వారా ప్రతి భారతీయ కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక భద్రత అందించడమే నా నిరంతర లక్ష్యమని తెలిపారు. జీవిత బీమా రంగంలో ప్రొఫెషనల్ సేవలు, విశ్వసనీయత, దీర్ఘకాలిక విలువలతో కూడిన వ్యాపార నమూనాను విజయవంతంగా నిలబెట్టిన కౌటికే విఠల్కు లభించిన ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయన సేవలకిచ్చిన జాతీయ స్థాయి గుర్తింపుగా నిలిచింది. నేను కౌటికే విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ఈ సేవలు గత 40 సంవత్సరాలుగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ ప్రాంతంలో ప్రారంభించి నా సేవలు ఈరోజు గత 27 సంవత్సరములుగా హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహము, వారిస్తున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎన్నో రకాలుగా రివార్డులు పొందుతున్నాను. మరి ఈ రోజు వరకు 40 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా నా ప్రొఫెషన్లో న్యాయం చేస్తూ వస్తున్నాను. కానీ ఈరోజు హైబిజ్ టీవీ వారు ఎలాంటి డబ్బు ఆపేక్ష లేకుండా మరి ఈరోజు మార్కెట్లో ఎన్నో అవార్డులు డబ్బుతో అమ్ముడుపోయే రోజులలో మరి వారు ఇవాళ సెలక్షన్ చేసుకొని, నా పేరు సెలక్షన్ చేసుకొని, ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అలా పబ్లిక్లో ఈ అవార్డును నాకు సమర్పించడం, ఆ అవార్డుతో నేను ఎంతో సంతోషాన్ని పొంది మరి ఇవాళ అందరి మధ్య నేను ఎంతో ఆనందాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ అవార్డు పొందడం అనేది ఈ క్రెడిట్ అంతా కూడా నా పాలసీదారులకి దక్కుతుందని చెప్పేసి, మరి అవార్డుతో ఇంకను సేవకు పునరంకితం అవుతానని చెప్పేసి నేను ఈ సందర్భంలో నేను వాగ్దానాన్ని తెలుపుతున్నాను. మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు అలాగే ఎప్పటిలాగే సహకారం అందిస్తూ ఎప్పటికీ నాకు సేవలు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.